ఇంకా వ్యతిరేకత ఇంకా తీవ్రమవుతున్నది. ఒకవేళ ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరిపితే ఏమైనా తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వమే నిలబడే పరిస్థితి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి తానున్న కాలంలో ఎంత వాయిదా వేస్తే, ఎంతకాలం సుదీర్ఘంగా నడిపి లాస్ట్కి ఒకవేళ వ్యతిరేకత వస్తే ఎవరి మీద వేసి పోదామనే తప్పించుకునే ఒక పలాయన మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లని ఆయన వాయిదా వేస్తూ వస్తున్నాడు. రైతు బంధు వేసి జరుపుదాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. రుణమాఫీ చేసి చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. రేషన్ కార్డు ఇచ్చి చేద్దాం, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు రైతు యువ కాసు అది అట్లా ఆయన ఏదో కొన్ని పనులు చేసి కొంత ముందర పోదాం అనుకుంటే అది ఇంగింత గాడిదన్నట్టు తంతుంది. ముందర పోతే పొడుస్తుంది, వెనక్కి పోతే తంతుంది. కాబట్టి ఆయన ఒక డైలమా పరిస్థితిలో ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్లు జరపలేకపోతున్నది గవర్నమెంట్. ఒకవేళ జరిపినా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కాబట్టి ఆ భయమే ఆయనని జరపనిస్తలేదు.